ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిన్ను చూసి తిప్పుకుంటుంది, నువ్వేమో తనతో ఫ్లోట్ చేస్తున్నావా? అడిగితే ఏం లేదంటున్నావు? ఏ లూజ్, ఏం మాట్లాడుతున్నావు? తను నా కజిన్ కదా, ఊరికే సరదాగా మాట్లాడుకుంటున్నావు. అయినా నువ్వెందుకు దాన్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? చిల్ బేబ్. రవి, ఒకటి, మనం ఇమ్మీడియట్ గా లండన్ కి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇక్కడ ఉన్న టోటల్ మేనేజ్మెంట్ ని నువ్వు హ్యాండిల్ చేయాలి. అది లేకుండా ఇది లేకుండా ఎన్ని రోజులు మనం ఇలాగే ఉండాలి? బేబ్, ఇది నా పర్సనల్ విషయం, ఇందులో నువ్వు ఇంటర్ఫియర్ కావద్దు. ఏంటి బేబీ ఇలా అంటున్నావు? నేను మన ఫ్యూచర్ గురించే కదా మాట్లాడుతున్నాను. మన ఫ్యూచరా? నువ్వింకా నన్ను పెళ్లి చేసుకునే ఐడియాలోనే ఉన్నావా? నేను ఆ రోజే చెప్పేశాను, నిన్ను పెళ్లి చేసుకునే ఐడియా నాకు అస్సలు లేదు అని. మైండ్ ఇట్. బావా, కాఫీ ఫుల్ గా తాగే, నేను వెళ్తాను. అంటే బావకి ఆ వగలాడిని పెళ్లి చేసుకునే ఐడియా లేదు. నేను కొంచెం ఎఫర్ట్ పెడితే బావ నా సొంతం. దానికోసం ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి అదరగొట్టేస్తా. యా, బావ వాళ్ళ అత్త కూతురు, ఒక బిట్టు వేయాల్సిందే. హలో వేన్ అన్నయ్య. అన్నయ్య. మిమ్మల్ని అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా, చెప్పు చెల్లెమ్మా. అన్నయ్య, మీకు తెలుసు కదా నాకు రవి బావ అంటే ప్రాణమని. తెలుసు, కానీ కానీ తను నన్ను ప్రేమించడం లేదని నాకు తెలుసు అన్నయ్య. కానీ అందుకని ప్రేమ పోదు కదా అన్నయ్య. అవును, పోదు, నిజమే. నాకొక సహాయం చేస్తారా? మీరు బావకి ఏవేవి ఇష్టమని నాకు కొంచెం చెప్తారా? నా చేతులతో తనకి వండి పెట్టి అది చూసుకొని నేను కొంచెం సంతోషిస్తానన్నయ్య. వాడికి ఏవేవో ఇష్టమో అని నేను చెప్పలేను కదా. అంతే కదా, నేను చెప్తానమ్మా. దీనికెందుకు నువ్వు అంత కంట తడి పెట్టుకుంటున్నావు? ఇలా చూడు. వీటిలో రోజుకోటి వండి పెట్టు. వాడు తినకపోతే ఈ అన్నయ్యతో చెప్పు, వాడి కాలు చేతులు కట్టి పడేసి నీకోసం వాడికి నేను తినిపిస్తాను. అయ్యో, థాంక్ యూ సో మచ్ అన్నయ్య, థాంక్ యూ సో మచ్. వస్తానమ్మా. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. పిలిచావా అమ్మా? జాగ్రత్తగా. ఏం చెప్పమంటావు? బావకి ఇష్టమైన కేసరి, అలాగే బూరెలు, మన్నాడు పాలకోవా, ఇలా నేను రకరకాలుగా వండి పెట్టి తన మనసులో చోటు సంపాదించి ఆ వగలాడిని ఇంట్లో నుండి తరుముకపోతే నా పేరు వెన్నెలే కాదు. కానీ ఈ కేసరికి అసలు బావ పడతాడా? సరేలే, వంటకి పడని మగవాళ్ళు అసలు ఏ ఊర్లో ఉంటారు? బావా, ఐఎమ్ కమింగ్ విత్ కేసరి. ఓ, ఇదేనా నీ ప్లాన్? వస్తున్నానుండు. ఏంటో ఈ కర్మ, రవి చచ్చాడు. ఓరి నాయనో. బావా, బావా, బేబీ, బేబీ. ఏమైంది? వాట్ హ్యాపెండ్? కంగారు పడకండి బావా బేబీ,
రాము వెన్నెల చెల్లెమ్మ ఇద్దరు కలిసి నీకోసం స్వీట్ చేశారు. తిన్న తర్వాత దానికి తీర్పు చెప్పండి. వాట్? ఇలా చూడు బావా, మర్యాదగా పారిపో. ప్రాణానికి గ్యారంటీ లేదు, అంతే చెప్పగలను. అరే బావా, ఎక్కడికి రా? బేబీ బావా తిను బావా, నీకోసం నేను స్పెషల్ గా చేశాను. తినరా? బేబీ ఐ మేడ్ మిల్క్ కోవా ఫర్ యూ. ప్లీజ్ టేస్ట్ ఇట్. బావా నేను నీకోసం స్పెషల్ గా కేసరి చేశాను, తిని చూడు బావా. ఏయ్ నేను ముందు తిను బావా. నేను ఫాస్ట్గా తింటాను. ఒక్కొక్కటి తింటాను. ఒకరి తర్వాత ఒకరు. ఎలా ఉంది? అయ్యో మా ఫ్రెండ్ ఇలా చంపుతున్నారా? అయ్యో బావా, రేయ్, బావా, ఏమైంది? ఏమైందిరా? రేయ్, బావా, రవి, బావా, ఏమైంది? ఏంటి మీరు ఇలా చేశారు? బావా, అంతా నీ వల్లే రవి, జరిగింది. అంతా ఓకేనారా? ఆగు, అంతా నీ వల్లే వచ్చింది. పాలకోవతో కలిపి తినిపించి వోమిట్ వచ్చేలా చేసావు. నువ్వేంటి కేసరి చేసావు? తను వామిటింగ్ చేస్తున్నాడు, అంతా నీ వల్లే. నువ్వు కేసరి చేయడం వల్లే వచ్చింది ఇదంతా. రే నేను వెళ్తున్నాను, తర్వాత అసలు నీకు పాలకోవ చేయడం వచ్చా? అయ్యో పారిపోతున్నాడు. హే, బేబీ బావా ప్లీజ్ అరే, బావా, నా వల్ల కొంచెం కాదు, ప్లీజ్ please వద్దని చూడు చెప్తున్నాను బావా. కదా. ఏం జరుగుతోంది ఇక్కడ? అయ్యో ఇదేమైనా ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? ఈ కిచెన్ నాకు దేవాలయం లాంటిది. బయటికెళ్ళండి. బయటికెళ్ళమని చెప్తున్నాను కదా. అయ్యో జాను నన్నే చూస్తుంది. ఛే! ఆకలేస్తుంది జాను. రా.